హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చక్కెర పొంగల్ తయారు చేసుకోబోతాం. దీనికి కావాల్సింది ఎండు కొబ్బరికాయ ముక్కలు, ఇలాచి, డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం, కిస్మిస్ అండ్ 1 గ్లాస్ ఆఫ్ రైస్. అయితే హాఫ్ గ్లాస్ ఆఫ్ పెసరపప్పు తీసుకోవాలి. అండ్ తర్వాత 1 గ్లాస్ ఆఫ్ పంచదార అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ జాగ్రీ పౌడర్, బెల్లం పౌడర్. ఇది రెండింటిని, బియ్యాన్ని, పెసరపప్పుని కడిగేసి స్టవ్ మీద పెట్టేయాలి కొంచెం హై ఫ్లేమ్లో. దీనికి మెయిన్గా మనకి ఘీ కావాలి. 3-4 టేబుల్ స్పూన్ ఘీ వేసేసి ఎండు కొబ్బరికాయ ముక్కల్ని చక్కగా గోల్డెన్ బ్రౌన్లో రానిచ్చేయాలి సిమ్ ఫ్లేమ్లో. దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కలిపేసి ఫ్రై చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో పంచదార అండ్ బెల్లం వేసేసి కొంచెం నీళ్ళు వేసేసి చూడాలి. అంతలోపు ఈ అన్నం చూస్తే మనం ఈ పాకం కోసం కొంచెం నీళ్ళు వేసి పాకం పట్టాలి. ఈ పాకం మనకి కొంచెం తీగ పాకం వస్తే చాలు. ఈ అన్నం ఉడికిపోయింది నాకు. సో ఈ పాకాన్ని ఈ అన్నంలో వేసేసి కలిపేస్తున్నాను. కలిపేసి మూత పెట్టేసి కాసేపు సిమ్లో పెట్టి వదిలేయాలి, ఒక 5 to 10 minutes. ఆలోపు ఈ వాటర్ అంతా ఈ బియ్యానికి పట్టి లాగేస్తుంది. దాని తర్వాత నేను ఈ వేయించుకున్న అన్ని డ్రై ఫ్రూట్స్ అండ్ పైనుంచి నేను నెయ్యి వేస్తున్నాను. వేయించిన నెయ్యి ఉంటుంది కదా, ఈ నెయ్యి మొత్తం వేసేసాను దీని మీద. తర్వాత ఇంకొంచెం నెయ్యి యాడ్ చేశాను. తర్వాత చూడండి అంత పులుచుకుంది కదా. తర్వాత లాస్ట్లో ఇంకొంచెం నెయ్యి వేసాను. ఈ చక్కెర పొంగల్కి నెయ్యి ఎంత పడితే అంత టేస్టీగా తయారవుతుంది. సో చాలా ఈజీ ప్రాసెస్ కదా, రాని వాళ్ళు కూడా చేసేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.